తనను నమ్మించి ఆస్తులను అమ్మించి చివరికి తన బిడ్డలతో సహా రోడ్డున పడేలా చేసిన జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ నుంచి తనకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం ఆపబోయేది లేదని కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మీరెడ్డి హైకోర్టు లాయర్ డాక్టర్ బాలతో కలిసి హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా ముందు లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ తన భర్త చనిపోయిన తర్వాత కిరణ్ తనను ప్రీ ప్లాన్ గా ముంచేశాడని లక్ష్మీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్ పక్కా బ్లాక్మెయిల్ తోనే రాజకీయాల్లో కొనసాగుతున్నాడని ఆరోపించారు. కిరణ్ రాయల్ నగిరి అరెస్టులో కిరణ్ భార్య రేణుక ఓ మహిళకు ఫోన్ చేసి బెదిరించి కిరణ్ విడుదల అయ్యేలా పక్కా స్కెచ్ వేశారని, ఇలాంటి స్కెచ్లు కిరణ్ కు వెన్నుతో పెట్టిన విద్య అంటూ భారీ విమర్శలు చేశారు. సార్ అతని గురించి ఒకే ఒక మాట చెప్తాను సార్. లాస్ట్ నగిరి నుంచి అతను మరుసటి రోజు బయట రావడానికి గల కారణం, ఏకైక కారణం, అతని భార్య రేణుక ఎవరైతే ఉన్నారో ఒక మహిళకు ఫోన్ చేసి నీకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి ఆ ఫోన్స్ లో, ఇప్పుడు గాని కిరణ్ బయట రాకపోతే అవన్నీ వాళ్ళకి వెళ్తాయి, నువ్వు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేపించారో ఆమెకు చెప్పి వెంటనే రిలీజ్ కావాలి, లేదంటే నీవన్నీ బయట వస్తాయని చెప్పి అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేపించింది. ఎవరు? రేణుక. ఆ మహిళకి ఆమె కూడా ఓపెన్ గా చెప్తున్నాను, రోజా గారి బంధువు, రిలేటివ్, సొంత ఫ్యామిలీ మెంబర్. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను ఇవ్వను, అవసరాన్ని నేను అన్ని బయట పెడతాను. ఇలాంటి ఒక నీచుడు నా గురించి వచ్చి చెడ్డగా మాట్లాడుతుంటే మిగతా ప్రజా ఇవి ఉన్నాయి సార్, కొన్ని సంఘాలు మాట్లాడుతున్నారు, ఏంటి ఏమీ లేకుండానే లక్ష్మి వెళ్ళిపోయిందా, లక్ష్మి అలాంటిదా, లక్ష్మి ఇలాంటిదా అని ఒక కొటేషన్ పెట్టాడు. లక్ష్మి డాష్ 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 అని. ఎవరిక్కడ డాష్ డాష్ డాష్? నీ భార్య. మొగుడు ఎక్కడ పోయినా పర్లా, దేంతో పోయినా పర్లా, నీకు డబ్బులు కావాలి. భార్య సపోర్ట్ లేకుండా ఏ మొగుడైనా ఇంతమంది ఆడవాళ్ళని మ్యానిపులేట్ చేసి ఇంటికి తీసుకొచ్చి బెడ్రూమ్ లో తీసుకెళ్తాడా? నీ కుటుంబాన్ని తెలియకుండా తీసుకెళ్తాడా? నువ్వే ఇంట్లోకి వచ్చి నాకు ఇవ్వలేదండి, ఈ చెప్పిన వాళ్ళు చెప్తున్నారు, తీసుకెళ్ళి బెడ్రూమ్ లో ఉండగా టీలు కాఫీలు భోజనాలు వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి అన్నీ చేసి అవసరం తీరిపోయాక అదే మహిళని ఇంట్లో తీసుకెళ్ళి దౌర్జన్యంగా కొట్టారు. దౌర్జన్యంగా. ఇలాంటి నీచుణ్ణి మీరందరూ దయచేసి అర్థం చేసుకొని, నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, అతన్ని పనిష్ చేయాలి. నా ఫైట్కి నాకు తోడు నిలుస్తారని ఆశిస్తున్నాను. నేను ఫైట్ చేయడం నా డబ్బులు, నేను పోగొట్టుకున్నది నా డబ్బులు నాకు కావాలి, దానికోసం నేను ఎంతన్నా ఫైట్ చేస్తాను. నాకు న్యాయం దొరకాలి. నేను ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. గ్యాదర్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు, మేడం మీరు సెక్యూర్గా ఉండండి మేము ఉంటాము అనేసి. థ్యాంక్స్ అందరికీ. మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఇలాంటి దుర్మార్గుడిని వదలొద్దండి. ఇతని వెనకాల ఉన్న ఎవరున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీకి అన్నీ వేస్తున్నారు, అన్నీ కూడా జరుగుతాయి. ఇలాంటి నీచుడిని అయితే ఎవరు నమ్మొద్దండి, నమ్మి మోసపోవద్దండి. అంటే లైఫ్ థ్రెట్ ఉన్న వ్యక్తిని కూడా పోలీసు వాళ్ళు ఈరోజు పట్టించుకోలేదంటే మరి ఏ మాత్రం ఇక్కడ లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందో కూడా నాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉన్న పరిస్థితులు వేరుంటాయి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరుంటాయి. ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారంటే ఒకటి కారణము, పవన్ కళ్యాణ్కి ఆయనకున్న సన్నిహితం కావచ్చు, నాదెళ్ల మనోహర్కి ఆయనకున్న సన్నిహితం కావచ్చు, జనసేన పార్టీకి ఆయన సన్నిహితం కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ కారణాలు ఉన్నాయో ఆ కారణాలన్నీ కూడా ఫ్యాక్ట్స్ మేడం మీకు చెప్తారు. దయచేసి ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు కూడా పేషెన్స్గా ఒక 2 minutes మేడం చెప్పింది విని మీరు యాజ్ ఇట్ ఈస్గా సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. కేసులకు సంబంధించిన అంశాలైతే ఇది, ఈవిడ ఒక బాధితురాలు, ఈవిడ ఒక డబ్బులు కోల్పోయిన బాధితురాలు. ఇలానే వేరే వాళ్ళు కూడా డబ్బులు కోల్పోయి ఉంటే కేసు పెడితే ఆ కేసులో ఈవిడకి సంబంధం లేదు అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అన్యాయంగా పేరుని ఇరికించి మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈవెన్ని తీసుకెళ్లడం అనేది జరిగింది. అక్కడ న్యాయస్థానంలో కేసు డైరీ మొత్తం చూశాక జడ్జి గారు బిలీవ్ చేశాక విత్ ఇన్ అవర్స్లో, అంటే డే ప్రొడ్యూస్ ఏదైతే 12th డే ఉందో 12th డే రోజునే ఇమీడియట్గా రిలీజ్ చేయడం, బెయిల్ మీద వచ్చేయడం కూడా చూసాము. అంటే న్యాయం మా వైపున ఉంది కాబట్టి ఈరోజు షీ ఈజ్ నాట్ ఎ కిలాడీ లేడీ, షీ ఈజ్ అ విక్టిమ్ ఆఫ్ ద పర్సన్.